గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అశ్విక్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు ఏపీ సెట్ లో ఇచ్చినటువంటి బోధనా సామర్థ్యం టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. వీటి ద్వారా మీకు క్వశ్చన్ ప్యాటర్న్ మరియు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా చేయాలనే దాని మీద అవగాహన వస్తుంది. ఇది మీకు అంటే కొంచెం దగ్గరలో ఉన్నటువంటి సెట్ ఎగ్జామినేషన్ కి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఓకే, సో లెట్ us స్టార్ట్. బోధన సామర్థ్యం టీచింగ్ యాప్టిట్యూడ్. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బోధనలో భాగం కాని అంటే ఇక్కడ బోధనకి సంబంధించి చాలా అంశాలు అనేవి ఉంటాయి. బోధనకు సంబంధించి మనకి విద్యా ధ్యేయాల ఆలోచన అంటే మనం బోధన ఎందుకు చేస్తాం, ఎందుకంటే ప్రతి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ లో కొన్ని ఆశయాలు అనేవి ఉంటాయి. ఆశయాలని ఫుల్ఫిల్ చేయడం కోసం బోధన చేస్తాం. సో విద్యాధ్యాయాల ఆలోచన అనేది బోధనలో భాగం. ఓకే, అభ్యసన సిద్ధాంతాల జ్ఞానం అంటే ఇక్కడ బోధన చేయాలంటే అభ్యసన సిద్ధాంతాల మీద జ్ఞానం అనేది ఉండాలి. ఇక్కడ లెర్నింగ్ థియరీస్ అంటే ఎలా చేస్తే స్టూడెంట్స్ కి అర్థమవుతుంది, ఏ పద్ధతిలో వాళ్ళు అభ్యసనం చేయగలుగుతారు అనే వాటి యొక్క నాలెడ్జ్ అనేది కంపల్సరీ టీచర్ కి ఉండాలి. ఈ అభ్యసన సిద్ధాంతాల మీద అభ్యసన యొక్క తీరుతెన్నుల మీద జ్ఞానం అనేది ఉపాధ్యాయునికి ఉంటే తన టీచింగ్ ని చక్కగా మోడిఫికేషన్ చేసుకొని విద్యార్థుల యొక్క అభ్యసనకి అనుకూలంగా అందించగలుగుతాడు. సో ఇది కూడా మనకి అంటే బోధనలో భాగమే. రెండు బోధనలో భాగమే. మూల్యాంకన జ్ఞానం చూడండి. అంటే అసలు ఈ మూల్యాంకనం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ బోధనలో. ఎందుకంటే మనం బోధన చేస్తాం, ఆ బోధన అనే దాని వలన అనుకున్నటువంటి ఫలితాలు వచ్చినాయా రాలేదా అని తెలియజేసేదే మూల్యాంకనం. మూల్యాంకనం ద్వారానే మన బోధన అనేది విద్యార్థులకి ఉపయోగపడిందా లేదా, వాళ్ళ అభ్యసనం అనేది దీనివల్ల కొనసాగుతుందా లేదా అనే దాన్ని తెలియజేస్తుంది. సో మూల్యాంకనం అనేది కూడా బోధనలో ఒక భాగమే. ఓకే, నెక్స్ట్ రాజకీయాల పరిచయం. అసలు బోధనకి రాజకీయాలకు సంబంధమే లేదు. మనకి రాజకీయాల గురించి తెలిసినా తెలియకపోయినా అది బోధనకి సంబంధించినటువంటి అంశం కాదు. చాలా క్లియర్ కట్ గా మనకి తెలిసిపోతుంది. అంటే ఇది కాదు అంటే మన ఆన్సర్ కూడా ఇదే. బోధనలో భాగం కానిది ఏంటి? రాజకీయాల పరిచయం. మనకి కేసీఆర్ గురించి, జగన్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి లేదా రేవంత్ రెడ్డి గురించి, వాళ్ళు చేసే పరిపాలన గురించి తెలియని అవసరం లేదు. బోధనకు సంబంధించినటువంటి అంశాలు తెలిస్తే చాలు, క్లాస్ రూమ్ లో చక్కగా మనం పిల్లలకి పాఠాలు చెప్పగలుగుతాం. ఓకే, సో ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మరి ఈ యొక్క సెట్ నెట్ ఎగ్జామ్ రాసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే చెప్తున్నాను. అంటే ఈ రోజు టీచర్స్ డే కాబట్టి ఈ బోధన సంబంధించినటువంటి అంశాలు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విద్యా వ్యవస్థలోని ప్రాధాన్యతల సరైన వరుస క్రమాన్ని చెప్పండి. అంటే మనకి విద్యా వ్యవస్థలో ప్రాధాన్యమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అంటే ఒకదానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఇంకొక దానికి తక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. మొత్తానికి అన్ని ప్రాధాన్యత కలిగినాయి. కాకపోతే అంటే అంటే బోధనకి సంబంధించి ఆ యొక్క కాన్సెప్ట్ సంబంధించి సిలబస్, కరికులం వీటన్నిటికి సంబంధించి వాటి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఓకే, సో మరి ఇక్కడ చూద్దాం. వరుస క్రమాన్ని చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇది వస్తుంది, విద్యా ధ్యేయాలు. అంటే ఏ బోధనకైనా సరే ముఖ్యంగా ఒక ఆశయం అనేది ఉండాలి, ఎడ్యుకేషనల్ ఎయిమ్స్ అనేవి ఉండాలి. అంటే మనం బోధన ఎందుకు చేస్తున్నాం అనే దానికి ఒక పర్పస్ అనేది ఉండాలి. ఆ పర్పస్ అనేది మనకి ఫస్ట్ పాయింట్ లో వస్తుంది. మనం ఫస్ట్ దానికి ప్రియారిటీ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఒక టీచర్ క్లాస్ రూమ్ లోకి వెళ్లే ముందు తను ఒక ప్లాన్ చేసుకుంటాడు. ఆ ప్లానింగ్ లోనే నేను ఎందుకు బోధించాలి, దేనికోసం బోధించాలి,
ఈ బోధన యొక్క పర్పస్ ఏంటి, ఈ కంటెంట్ నేను ఎందుకు అందించాలి అనే దాని మీద పూర్తి అవగాహనతో ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లోకి వెళ్తాడు. అంతేకాకుండా ఇక్కడ ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ వెనుక ఒక పర్పస్ అనేది ఉంటుంది. సో పర్పస్ కి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. తర్వాత విద్యార్థి, యాక్చువల్గా విద్యాలయాలు అనేవి నిర్ణయించిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో విద్యార్థి ఉంటాడు. విద్యార్థి ఎందుకు నెక్స్ట్ ప్లేస్ లో ఉంటాడు అంటే యాక్చువల్ గా బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థి సెంటర్ పాయింట్ లో ఉంటాడు. మన విద్యా వ్యవస్థ అంతా కూడా విద్యార్థి కేంద్రకంగా నడుస్తూ ఉంటుంది. అంటే స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. స్టూడెంట్ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, అతని యొక్క ఆలోచనలు బట్టి, తన యొక్క వయసును బట్టి, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనం ఏదైనా కాన్సెప్ట్ ని అందియాలి. దాన్ని బట్టే సిలబస్ ని తయారు చేయాలి, దాన్ని బట్టే కరికులం కూడా తయారు చేయాలి. అంటే విద్యార్థికి సంబంధించినటువంటి అన్ని అంశాల ఆధారంగా మనం బోధన చెయ్యాలి. ఇక్కడ విద్యార్థి అనేటటువంటి వ్యక్తి చాలా చాలా ప్రధానమైనటువంటిది విద్యాలయాల తర్వాత. అంటే ఇది ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత సెకండ్ ప్రియారిటీ విద్యార్థికి మనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఉపాధ్యాయుడు. ఇక్కడ విద్యార్థి ఉండగానే సరిపోదు, ఉపాధ్యాయుడు కూడా ఉండాలి. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఇక్కడ మొత్తం బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుని పాత్ర అనేది చాలా ఉన్నతమైనటువంటి పాత్ర. మనం చేసేటటువంటి టీచింగ్ ప్రొఫెషన్ కి ఉన్నత స్థానం అనేది ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయుల్ని అందరూ గౌరవిస్తారు. అంటే మిగతా ఏ ప్రొఫెషన్స్ తీసుకున్నా కానీ ఉపాధ్యాయ ప్రొఫెషన్ కు ఉన్నంత స్టేటస్ కానీ, మర్యాద కానీ, గౌరవం కానీ ఉండవు. ఎందుకంటే భగవంతుని తర్వాత భగవంతుని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు. విద్యార్థులకి పాఠాలే కాకుండా మార్గదర్శకాలు అందిస్తూ వాళ్ళ భవిష్యత్తుకి చక్కని బాటను వేసేది ఉపాధ్యాయుడు. అతనికి మనం 3వ స్థానాన్ని కల్పిస్తున్నాం. నెక్స్ట్ బోధన అభ్యసన సామగ్రి. అంటే బోధన అనేది అద్భుతంగా జరగాలి అంటే, మనం పిల్లలకి చక్కగా అర్థమయ్యేటట్లు బోధించాలి అంటే బోధన అభ్యసన సామగ్రి అనేది చాలా చాలా అవసరము. బోధన అభ్యసన సామగ్రి లేకుండా మనం చెప్పేటటువంటి ఏ విషయం కూడా పిల్లలకి అంతగా అర్థం కాదు. ముఖ్యంగా బోధన అభ్యసన సామగ్రి అంటే ఈ బోర్డు కూడా ఒక బోధన అభ్యసన సామగ్రి. ఏదైనా ఒక విషయాన్ని మనం బోధించేటప్పుడు ఆ విషయానికి సంబంధించినటువంటి చార్ట్స్ కానీ, మ్యాప్స్ కానీ, గ్రాఫ్స్ కానీ, ఫొటోస్ కానీ వీటన్నిటిని కూడా ఉపయోగించి మనం బోధించినట్లయితే మన బోధన సమర్థవంతంగా ఉంటుంది. సో బోధన అభ్యసన సామగ్రి అనేది 4వ స్థానంలో ఉంటుంది. ఇక నెక్స్ట్ బోధన పద్ధతి, ఇది 5వ స్థానంలో ఉంటుంది. తర్వాత మనం బోధన అభ్యసన సామగ్రి ఎన్నిక చేసుకున్న తర్వాత సరైనటువంటి బోధనా పద్ధతిని ఎన్నిక చేసుకోవాలి. అంటే విద్యార్థి కేంద్రకంగా మనం బోధన అభ్యసన ప్రక్రియను కొనసాగిస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టునే బోధన పద్ధతి అనేది ఉండాలి. విద్యార్థి కేంద్రకంగా ఉన్నటువంటి బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థుల అభ్యసనం కూడా సమర్థవంతంగా ఉంటుంది. సో మన ఆన్సర్ అనేది సి. ఫస్ట్ ప్లేస్ లో 3, తర్వాత 1, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 2. సో మన ఆన్సర్ 3. థర్డ్ క్వశ్చన్ చూడండి. అభ్యసన ఫలితాలను ప్రభావితం చేసే విద్యార్థి లక్షణాలు. బోధన అభ్యసన ప్రక్రియ సమర్థవంతంగా నడవడానికి, సమర్థవంతంగా కొనసాగించడానికి ఉపాధ్యాయుని యొక్క లక్షణాలతో పాటు అభ్యసకుడి యొక్క లక్షణాలు కూడా చాలా చాలా అవసరం. అంటే విద్యార్థి క్లాస్ రూమ్ లో బోధన వైపు కాన్సన్ట్రేట్ చేస్తూ బోధన చేసేటటువంటి అంశాలని చక్కగా వినడం ద్వారా ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి బోధన తను గ్రహించడం ద్వారా, అంటే ఉపాధ్యాయుడు ఏదైతే అంశాన్ని అందిస్తున్నాడో దాన్ని గ్రహించడం ద్వారా బోధన అభ్యసన ప్రక్రియ అనేది సమర్థవంతంగా ఉంటుంది. మరి బోధన అభ్యసన ప్రక్రియ సమర్థవంతంగా ఉండాలంటే ముఖ్యంగా అభ్యసకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటని ఇక్కడ అడుగుతున్నాడు. ఏమిటి అంటే ఫస్ట్ మనకి పూర్వ జ్ఞానం.
ఏదైనా ఒక అంశాన్ని బోధిస్తున్నప్పుడు ఆ అంశానికి సంబంధించినటువంటి పూర్వ జ్ఞానం అనేది విద్యార్థికి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు సెట్ కి సంబంధించినటువంటి టాపిక్స్ మీకు టీచింగ్ చేస్తున్నాను. ఈ సెట్ కి సంబంధించినటువంటి టాపిక్స్ టీచింగ్ చేస్తున్నప్పుడు మీకు అసలు ఈ సెట్ ఎగ్జామ్ ఏంటి, ఈ సెట్ ఎగ్జామ్ లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం బోధనా సామర్థ్యాన్ని తీసుకుంటే బోధనా సామర్థ్యానికి చెందినటువంటి సిలబస్ ఏంటి అనేది తెలిస్తే బోధనా సామర్థ్యానికి సంబంధించిన కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతాయి. అంటే బోధనా సామర్థ్యానికి చెందిన కాన్సెప్ట్స్ అర్థం కావాలంటే బోధనా సామర్థ్యానికి చెందిన సిలబస్, అసలు ఈ బోధనకి ఎంత వెయిటేజ్ ఉంది, ఎన్ని మార్కులు ఉన్నాయి అనే పూర్వ జ్ఞానం అనేది మీకు ఉండాలి. అంటే దీనికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అని అంట. ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోతే నేను ఏ టాపిక్ చెప్పినా కానీ మీకు అర్థం కాదు. సో విద్యార్థి కూడా ఒక టాపిక్ వినే ముందు, ఒక టాపిక్ గురించి తను తెలుసుకునే ముందు ఆ టాపిక్ సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ ని తెలుసుకున్నట్లయితే ఆ టాపిక్ మీద పూర్తిగా అవగాహన కలుగుతుంది. సో దాన్ని మనం పూర్వ జ్ఞానం అన్నాయి అంటారు, ప్రీవియస్ నాలెడ్జ్ అని అంటారు. దానికి సంబంధించిన బిఫోర్ నాలెడ్జ్ అనేది కొంత ఉండాలి. అలాగే వికాస కారకాలు, అభివృద్ధి ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ వికాస కారకాలు అంటే సైకలాజికల్ గా విద్యార్థికి సంబంధించి తన కొన్ని మైల్ స్టోన్స్ అనేవి ఉంటాయి. అంటే మనం ఈ ఏజ్ లో ఇంత బోధించాలి, ఈ ఏజ్ లో ఇంత బోధించాలి అనేటటువంటి కొన్ని అంటే మైల్ స్టోన్స్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అభ్యాసకుడికి సంబంధించి అంటే 5 ఇయర్స్ వచ్చినప్పుడు వాడిని మనం యూకేజీలో వేస్తాం, 6 ఇయర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ లో వేస్తాం, తర్వాత 7 ఇయర్స్ వచ్చినప్పుడు వాడు సెకండ్ క్లాస్ లో వేస్తాం. ఇవన్నీ ఏంటంటే ఆ వయసులో వాడు ఆ విధంగా వికసిస్తాడు. సెకండ్ క్లాస్ చదువుకోవడానికి అతనిలో ఉన్నటువంటి వికాసం అనేది 7 ఇయర్స్ రావాలి. ఆ 7 ఇయర్స్ వస్తేనే సెకండ్ క్లాస్ చదవడానికి కావాల్సినటువంటి వికాసం అభివృద్ధి చెందుతుంది. వీటినే వికాస కారకాలు అంటారు. ఎందుకంటే ఆ ఏజ్ ని బట్టి అతనిలో ఉన్నటువంటి అభివృద్ధిని బట్టి మనం వాడికి తరగతిని అన్వయించడం జరుగుతుంది. వాడు ఉన్నటువంటి ఏజ్ 5 ఇయర్స్ వాడిని సెకండ్ క్లాస్ లో తీసుకెళ్లి వేస్తే అక్కడ బోధన అభ్యసన ప్రక్రియ అనేది సమర్థవంతంగా ఉండదు. మనం ఏం చెప్పినా వాడికి అర్థం కాదు, ఎందుకంటే వాడు ఆ స్థాయికి వికసించలేదు కాబట్టి. సో వికాస కారకాలు కూడా అభ్యసన సమర్థవంతంగా జరగడానికి సంబంధించినటువంటి కారకాలు. ఇదొకటి. సామర్థ్యాలు అంటే అభ్యాసకుడికి సంబంధించి సామర్థ్యాలు, వినగల సామర్థ్యం, చదవగల సామర్థ్యం, అర్థం చేసుకోగల సామర్థ్యం, ఏకాగ్రతకు సంబంధించినటువంటి సామర్థ్యం, ధారణ చేసుకోగల సామర్థ్యం, జ్ఞాపక శక్తికి సంబంధించిన సామర్థ్యం, ఇవన్నీ ఉన్నప్పుడే అభ్యసన ఫలితాలు అనేవి అనుకున్న స్థాయిలో వస్తాయి. అప్రోప్రియేట్ లెర్నింగ్ రిజల్ట్ రావాలి అంటే విద్యార్థికి సంబంధించినటువంటి సామర్థ్యాలు అనేవి పుష్కలంగా ఉండాలి. అంటే వాడు వినగల సామర్థ్యం లేకపోతే, అవగాహన చేసుకోగల సామర్థ్యం లేకపోతే మనం ఏం చెప్పినా కానీ వాడికి అర్థం కాదు. సో అభ్యసన ఫలితాలు ఆశించిన స్థాయిలో రావు. సో విద్యార్థి యొక్క సామర్థ్యాలు కూడా అభ్యసన ఫలితాలని ప్రభావితం చేస్తాయి. అభ్యసన శైలులు, లెర్నింగ్ స్టైల్స్ అంటాం. అంటే అభ్యసన చేయడానికి రకరకాలైనటువంటి స్టైల్స్ ఉన్నాయి. అప్రోప్రియేట్ స్టైల్ ద్వారా ఏ విద్యార్థి అయినా చక్కగా అభ్యసనం చేయగలుగుతాడు అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి 4 కూడా అభ్యసన ఫలితాలని ప్రభావితం చేస్తాయి. అలా కాకుండా నరవర్గీయత అంటే మన స్టేటస్, సోషల్ స్టేటస్ అంటాం. ఈ సోషల్ స్టేటస్ ఏమీ అవసరం లేదు. నువ్వు ఏ స్టేటస్ లో ఉన్నావు అంటే నీ స్టేటస్ ఏంటి, నువ్వు ఆర్థికంగా బాగా హైలో ఉన్నావా, ఆర్థికంగా లోలో ఉన్నావా, ఇవన్నీ కూడా అభ్యసన ఫలితాల్ని ప్రభావితం చెయ్యదు. చర్మపు రంగు, కలర్, వాడు ఏ కలర్ లో ఉంటే ఏంటి, చదువుకోగలగాలి, అభ్యసనం చేయగలగాలి. వాడు నల్లవాడైనా తెల్లవాడైనా ఏ కలర్ లో ఉన్నా అది అభ్యసన ఫలితాల్ని ప్రభావితం చెయ్యదు. అంటే ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటంటే ఈ 4 అంటే 1 2 3 4. ఇది మన చాలా క్లియర్ కట్ గా ఉంది. మీకు ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది ఉండదు. అందుకని మీకు ఫస్ట్ లోనే చెప్పాను,
టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు రిలవెంట్ గా వస్తాయి, మీరు ఆన్సర్ చేయగలిగినటువంటి స్థాయిలోనే ఉంటాయి. సో భయపడాల్సిన అవసరమే లేదు. ఈ టాపిక్ నుండి మీకు ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తాయి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ 4th క్వశ్చన్. క్రింద ఇచ్చిన వాటిలో బోధనను ప్రభావితం చెయ్యనిది. బోధనను ప్రభావితం చెయ్యనిది. ఇందాక అభ్యసనను ప్రభావితం చెయ్యనిది అని అడిగాడు, ఇక్కడ బోధనను ప్రభావితం చెయ్యనిది అడుగుతున్నాడు. ఉపాధ్యాయుని విషయ పరిజ్ఞానం. ఇది ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే బోధనను ప్రభావితం చేసేది ఉపాధ్యాయుని యొక్క విషయ పరిజ్ఞానం. ఉపాధ్యాయుడికి ఒక విషయం మీద ఎంత పరిజ్ఞానం ఉంది అనే దాన్ని బట్టే అతని బోధన కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మనకి కంటెంట్ మీద ఫుల్ గ్రిప్ ఉండి మనం కంటెంట్లో మాస్టర్ అయి ఉంటే మన బోధన కూడా అద్భుతంగా ఉంటుంది. మనకి సమాచారం పూర్తిగా తెలిసి ఏ విషయాన్నైనా మనం బోధించగల సత్తా ఉంటే మన బోధన కూడా క్లాస్ రూమ్లో చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అంటే ఒక పవర్ఫుల్ గా టీచింగ్ చేయాలి అంటే మన సబ్జెక్ట్ మీద మనకు ఫుల్ గ్రిప్ అనేది ఉండాలి. మాస్టరీ ఓవర్ ద సబ్జెక్ట్ అని అంటారు. మన సబ్జెక్ట్ లో మనం మాస్టరే ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బోధనని ప్రభావితం చేసేటటువంటి చాలా చక్కని అంశం. నెక్స్ట్ భౌతిక స్వరూపం. భౌతిక స్వరూపం అంటే ఇక్కడ క్లాస్ రూమ్ స్ట్రక్చర్ అని అంటారు. భౌతిక స్వరూపం అంటే దీన్ని మీరు నెగిటివ్ గా తీసుకోవద్దు. క్లాస్ రూమ్ స్ట్రక్చర్ అని అంటారు దీన్ని. క్లాస్ రూమ్ స్ట్రక్చర్ అంటే క్లాస్ రూమ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి అంటే ఒక క్లాస్ రూమ్ యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉండాలంటే బోధన అభ్యసన ప్రక్రియ కొనసాగడానికి అనుకూలంగా ఉండాలి. అంటే పిల్లలు కూర్చోవడానికి చక్కని సీటింగ్ అరేంజ్మెంట్, లైటింగ్ ఫెసిలిటీ, విండీ క్లాస్ రూమ్స్, గాలి ధారాళంగా ఇచ్చేటటువంటి క్లాస్ రూమ్స్, బ్లాక్ బోర్డు, బోధన అభ్యసన ప్రక్రియలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటే అప్పుడు బోధన అనేది సక్రమంగా జరుగుతుంది. దాన్నే భౌతిక స్వరూపం అని అంటాం. అంటే తరగతి గది యొక్క స్వరూపం అనేది, తరగతి గది యొక్క స్ట్రక్చర్ అనేది బోధన అభ్యసన ప్రక్రియ కొనసాగడానికి అనుకూలంగా ఉండాలి. ఇక్కడ ధారాళంగా గాలి వీసేటటువంటి క్లాస్ రూమ్ లో పిల్లల కాన్సన్ట్రేషన్ అనేది బోధన వైపే ఉంటుంది. అలా కాకుండా చెమటలు పోస్తూ వాళ్ళు వినడానికి అనుకూలంగా లేనటువంటి తరగతి గదిలో వాళ్ళు బోధన వైపు కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఓకేనా? ఇది కూడా మనకి అవసరమైనటువంటి అంశం. బోధనా పద్ధతి. బోధన అనేది సక్రమంగా చెయ్యాలి, చక్కగా చెయ్యాలి, సమర్థవంతంగా చెయ్యాలి, బెస్ట్ టీచింగ్ ఇవ్వాలంటే మనం ఎన్నిక చేసుకునేటటువంటి బోధనా పద్ధతి కూడా దానికి అనుకూలంగా ఉండాలి. అప్రోప్రియేట్ టీచింగ్ మెథడ్ ఆల్వేస్ బి కెన్ గివ్ ద అప్రోప్రియేట్ టీచింగ్. అప్రోప్రియేట్ టీచింగ్ మెథడ్ అనేది ఎప్పుడు కూడా అప్రోప్రియేట్ టీచింగ్ నే ఇస్తుంది. నెక్స్ట్ 4th వన్ జీతభత్యాలు. ఉపాధ్యాయుని యొక్క జీతభత్యాలనే మన బోధనని ప్రభావితం చెయ్యవు. అంటే ఇక్కడ ఇది మీకు డౌట్ రావచ్చు, చక్కని జీతం పుచ్చుకుంటే చక్కగా బోధించగలను. అది కాదు. అంటే ఉపాధ్యాయుడు అనేవాడు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని అంతగా కన్సర్న్ చెయ్యడు. తను చక్కగా బోధించాలి, పిల్లలకి మంచి భవిష్యత్తు అందించాలి, తరగతి గదిలో బోధన అభ్యసన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆలోచిస్తాడు. కానీ నా జీతం ఎంత, నేను ఎంత జీతం తీసుకుంటున్నాను అనేటటువంటిది ఆలోచించాడు. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఒక గొప్ప వ్యక్తి. సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు గొప్ప ఉపాధ్యాయులుగా ఉన్నారు కాబట్టి ఆయన పుట్టినరోజు ఈరోజు మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే ఉపాధ్యాయుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ అతని నడక నడవడిక అంతా కూడా సొసైటీకి ఒక మార్గదర్శకంగా ఉంటాయి. అందుకని వాళ్ళు మనీ మ్యాటర్స్ని అంతగా తీసుకోకుండా ఈ మూడింటినే ప్రధాన పాత్రని పోషించే విధంగా బోధన చేస్తారు. సో జీతభత్యాలు అనేవి ఇక్కడ రావు. ఈ రోజుల్లో అదే ఎక్కువ ప్రాధాన్యత అనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనకి కొన్ని అంశాలు ఇచ్చాడు, వాటి ఎదురుగా దానికి సంబంధించినటువంటి మీనింగ్ఫుల్
టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా అంశానికి సంబంధించిన సమాచారం, సూత్రాలు, భావనలు మౌఖికంగా వివరించడం. అసలు మౌఖికంగా వివరించడం ఇది ఒక బోధనా పద్ధతి. ఏ బోధనా పద్ధతి అంటే మనకి చాలా రకాలైనటువంటి బోధనా పద్ధతులు ఉన్నాయి. దాంట్లో లెక్చర్ మెథడ్లో ఏంటంటే మనం సమాచారాన్ని వ్యాప్తి చేస్తాం, ఎక్కువ కంటెంట్ని అందిస్తాం. ఆ ఎక్కువ కంటెంట్ అందించడం అనేది ఎలా సాధ్యమవుతుంది అంటే మౌఖికంగానే సాధ్యమవుతుంది. అంటే మనం చెప్పేటటువంటి విషయాలు కానీ, భావాలు కానీ, లేకపోతే మనం కంటెంట్ని ఇవ్వడంలో కానీ మౌఖిక పద్ధతిని పాటిస్తాము. మౌఖిక పద్ధతి ద్వారానే లెక్చర్ మెథడ్ అనేది కొనసాగుతుంది. అంటే మౌఖిక పద్ధతి అంటే ఇక రిటర్న్కి కానీ లేకపోతే బోధన అభ్యసన సామగ్రిని ఉపయోగించడానికి కానీ ఆస్కారం ఉండదు. అంటే మొత్తం 40 minutes తరగతి గదిలో ఉపాధ్యాయుడు మాట్లాడుతూనే ఉంటాడు. తన మాటల ద్వారా, తన వాక్చాతుర్య ద్వారా ఓవరాల్ గా తను ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాడు. సో ఇక్కడ ఏదైనా అంశానికి సంబంధించిన సమాచారం, సూత్రాలు, భావనలో మౌఖికంగా వివరించడం అనేది ఉపన్యాసానికి సంబంధించినది. అంటే ఇది లెక్చర్ మెథడ్. ఆ తర్వాత డెమోన్స్ట్రేషన్ మెథడ్ వస్తుంది. డెమోన్స్ట్రేషన్ మెథడ్ కూడా ఓరల్ లోనే ఉంటుంది, కానీ ఇక్కడ రిటర్న్ కి ప్రాధాన్యత ఇస్తుంది. అంతేకాకుండా బోధన అభ్యసన సామగ్రిని ఉపాధ్యాయుడు విరివిగా వాడతాడు. అందుకని దీని డెమోన్స్ట్రేషన్ అంటే ప్రెజెంటేషన్ అంట. ప్రెజెంటేషన్ అంటే ఏంటి? బోధన అభ్యసన సామగ్రిని విద్యార్థుల ముందు ప్రెజెంట్ చేసి దాని ద్వారా తను రాస్తూ బోధన చేస్తాడు. ఇక్కడ ఓరల్ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది, బోధన అభ్యసన సామగ్రిని ఉపయోగించడం ఉంటుంది. అందుకని ఉపన్యాస పద్ధతి కంటే ఉత్తమమైన పద్ధతి డెమోన్స్ట్రేషన్ పద్ధతి అనే అంటారు. ఓకేనా? ఉపన్యాస పద్ధతి అనేది టీచర్ సెంటర్డ్ టీచింగ్ మెథడ్. ఇక్కడ టీచరే అప్రోప్రియేట్ రోల్ ని ప్లే చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సెకండ్ చూడండి, భావాలు, అనుభవాలు, వైఖరులను పంచుకోవడం. ఇక్కడ పంచుకోవడం అనేటటువంటి పదం వచ్చింది. అంటే షేరింగ్ అన్నమాట. అంటే పిల్లలందరూ కలిసి వాళ్ళ భావాలను లేకపోతే వాళ్ళ ఆలోచనలు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ షేరింగ్ అనేది ఏ పద్ధతిలో ఉంటుంది అంటే చర్చా పద్ధతిలో ఉంటుంది. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఒక చోట కూర్చొని ఒక టాపిక్ మీద చర్చించుకుంటారు. ఈ చర్చలో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలను, ఆ టాపిక్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాన్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఇది స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్. అంటే ఇక్కడ చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ కి కంక్లూషన్స్ ఇవ్వడం కానీ, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ పిల్లల ద్వారానే జరుగుతూ ఉంటుంది, స్టూడెంట్స్ ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ పంచుకోవడం అనే దాన్ని మనం చర్చా పద్ధతిలో చూస్తాం. ఎందుకంటే మీకు ఏదైనా టెక్నికల్ పాయింట్స్ తెలిస్తేనే ఇలాంటి వాటికి చక్కటి ఆన్సర్స్ చేయగలుగుతారు. ఇవన్నీ కూడా టీచింగ్ మెథడ్స్ అన్ని కూడా మా ఛానల్లో పాత వీడియోస్ లో అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ మీరు ఒకసారి చూడండి. ఈ టెక్నికల్ పాయింట్స్ మీదనే ఫోకస్ చేసి నేను టీచింగ్ చేశాను. మళ్ళీ ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. తీర్పు చెప్పకుండా వీలైనటువంటి భావాలను ఉత్పత్తి చేయడము, ఇది మేధోబల. దీన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. యాక్చువల్ గా ఇక్కడ తీర్పు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మనం మన యొక్క బ్రెయిన్ ని షార్ప్ చేసి వీలైనటువంటి భావాలంటే వీలైనటువంటి కొత్త సొల్యూషన్ ని, కంక్లూజన్స్ ని, ఆన్సర్స్ ని, ఆ కొత్త పద్ధతుల్ని క్రియేట్ చేయడం, ఉత్పత్తి చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఎక్కువగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి టీచింగ్ మెథడ్స్ లో, అంటే ఈ టీచింగ్ మెథడ్ అన్నింటిలో కూడా ఈ మెథడ్ ద్వారానే మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ ని బోధిస్తారు. అంటే ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి రకరకాల పద్ధతులు అనేవి ఉంటాయి. ఈ రకరకాల పద్ధతుల్లో ఒక మంచి అప్రోప్రియేట్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే ఇంకా ఉన్నటువంటి కాకుండా కొత్త పద్ధతుల్ని సెలెక్ట్ చేసుకోవడం, క్రియేట్ చేయడం, కొత్తగా ప్రొడ్యూస్ చేయడం అనేది బ్రెయిన్ స్టార్మింగ్ కి సంబంధించింది. ఇప్పుడు ఒలింపియాడ్ కానీ లేకపోతే రకరకాలైనటువంటి మ్యాథ్స్ ని ప్లస్ ని మనం అసలు ప్లస్ అనేది ఎలా చేస్తాం? ఓల్డ్ మెథడ్ లో టిక్కులు పెట్టి వాటిని కౌంట్ చేస్తాం, డ్రా చేసి. కానీ ఇప్పుడు అలా కాదు, అసలు ఫింగర్స్ తోనే ఎంత పెద్ద
ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మేధోమథనం అంటే న్యూ క్రియేషన్ అన్నమాట. ఓకే, సామాజిక పరిశ్రమలో హృదయపూర్వకంగా చేసే ప్రయోజనాత్మక కృత్యం. సామాజిక పరిశ్రమలో పరికల్పన అంటే పరికల్పన అనేది ఏంటంటే గ్రూప్ ఆఫ్ ది స్టూడెంట్స్ సమాజంలో జరిగేటటువంటి అంశాల గురించి సమాచారాన్ని సేకరించడం. అంటే ఇక్కడ తరగతి గదిలోకి సమాజాన్ని తీసుకురావడం, తరగతి గదిని సమాజంలోకి తీసుకెళ్ళడం. అంటే సమాజాన్ని తరగతి గదిని అనుసంధానం చేస్తూ సమాజం గురించి నేర్చుకోవడం అనే దాన్నే పరికల్పన అంటాం. ఇది కూడా మా యొక్క ఛానల్లో మీకు అవైలబుల్ ఉంది. అంటే ఇది కూడా బోధనా పద్ధతిలో ఒక బోధనా పద్ధతి, ప్రకల్పన పద్ధతి అని అంటాము. ఇక్కడ ఈ పద్ధతి ద్వారా పిల్లలు సమాజంలో ఉన్నటువంటి రకరకాల అంశాల గురించి తరగతి గది దాటి నేర్చుకుంటారు. ఓకేనా? సో ఇది మీకు ఆన్సర్. అంటే ఇక్కడ మన సరైనటువంటి ఆన్సర్ బి. ఏకి 3, బికి 5, సికి 1, టీకి 2. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. విద్యార్థులకు ఇంటి పని ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం. మనం హోంవర్క్ ఎందుకు ఇస్తాం? హోంవర్క్ ఎందుకు ఇస్తాం? ఇంటి వద్దే పనిలో నిమగ్నమై ఉండడానికి. అది కాదు కదా. నో, ఇంటి వద్దే చదువుకోవడానికి. అది కూడా కాదు. ప్రగతిని పెంపొందించవచ్చు, మన వాళ్ళ యొక్క ప్రగతిని అభివృద్ధి చేయవచ్చు. ఇది కూడా అంత అప్రోప్రియేట్ కాదు. ఓకే, కానీ స్వీయ అధ్యయన అలవాటును పెంపొందించడానికి. ఇక్కడ స్వీయ అధ్యయనం అంటే వాళ్ళుగా సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోగల కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి. ఇంటి పని అంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ స్కూల్లో చేపిస్తాం, కొన్ని ప్రాబ్లమ్స్ ఇంటికి ఇస్తాం. ఇంటికి ఇవ్వడం వల్ల ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో వాళ్ళే నేర్చుకుంటారు. వాళ్ళు స్వయంగా ఆ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుంటారు. సో ఇంటి పని వల్ల అంటే హోంవర్క్ వల్ల వాళ్ళలో సెల్ఫ్ లెర్నింగ్ అనేది పెరుగుతుంది, సెల్ఫ్ లెర్నింగ్ కెపాసిటీ అనేది అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? సో ఇది ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్. క్రింది వానిలో అభ్యసకుని లక్షణాలకు సంబంధించి బోధన అభ్యసన ప్రక్రియను మెరుగుపరచడంలో అతి తక్కువ ప్రాధాన్యత గల అంశం. అంటే అభ్యసనలో మెరుగుపరచడానికి చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఇవి ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటాయి, తక్కువ ప్రాధాన్యత కలిగినవి ఉంటాయి. ఎక్కువ ప్రాధాన్యత కలిగినవి ఏంటి, తక్కువ ప్రాధాన్యత కలిగినది ఏంటి అని ఇక్కడ అడుగుతున్నాడు. అభ్యసకుని గత అనుభవం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పూర్వ జ్ఞానం. ఇదే దాన్ని తిప్పించాడు, పూర్వ జ్ఞానం. అభ్యసునికి పూర్వ జ్ఞానం అనేది అభ్యసుని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అభ్యసుకుని కుటుంబ వారసత్వ నేపథ్యం. ఇది కాదు, ఇది తక్కువ ప్రాధాన్యత కలిగింది. అభ్యసుకుని కుటుంబ వారసత్వ నేపథ్యం అంటే అతని కుటుంబానికి సంబంధించినటువంటి ఏ అంశాలు కూడా అభ్యసన ఫలితాలను ప్రభావితం చెయ్యవు. అంటే అతను ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చాడా, సింగిల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడా, పేద కుటుంబం నుంచి వచ్చాడా, ధనిక కుటుంబం నుండి వచ్చాడా, ఇవి అంతగా అభ్యసనని ప్రభావితం చేయవు. అంటే ప్రభావితం చేస్తే కానీ దీని అంతగా ప్రభావితం చేయదు. అభ్యస సహజ సామర్థ్యం దీని అంతగా ప్రభావితం చేయదు. అభ్యస వికాస్ దశ దీని అంతగా ప్రభావితం చేయదు. తక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అంటే చాలా లీస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అభ్యసకుని సహజ సామర్థ్యం, అభ్యసకునిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు అంటే యాప్ట్యూడ్ అనమాట. అభ్యసంలో అంటే వినగల, చదవగల, రాయగల, కాన్సన్ట్రేట్ చేయగల, ఇందాక చెప్పాను కదా, ఆ సామర్థ్యాలు కూడా ప్రభావితం చేస్తే వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అభ్యసకుని వికాస దశ అవి కూడా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాధాన్యత కలిగినాయి. తక్కువ ప్రాధాన్యత కలిగిందంటే అభ్యసకుని కుటుంబ వారసత్వ నేపథ్యం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మనకి ఎందుకు వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కదా. నెక్స్ట్ 8th క్వశ్చన్. సంకలన మూల్యాంకన పరీక్షల ఫలితాల ఆధారంగా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క ప్రవర్తనలో కనిపించే ఆరోగ్యకరమైన జీవన విధానం నిష్పాదనను వ్యాఖ్యానించడాన్ని ఇలా పేర్కొనవచ్చు. ఇది కొంచెం క్రిటికల్ గానే ఉంది క్వశ్చన్. అయితే ఇక్కడ సంకలన మూల్యాంకనం అంటే, సంకలన మూల్యాంకనం అంటే ఎండ్ ఆఫ్ ది రిజల్ట్. అంటే మొత్తం సిలబస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ గా మనం
కండక్ట్ చేసేటటువంటి మూల్యాంకనం సంకలన మూల్యాంకనం. అంటే మొత్తం సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మనం కండక్ట్ చేసినటువంటి ఈ మూల్యాంకనం ద్వారా అతని ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పును మనం వ్యాఖ్యానిస్తాం, అతని నిష్పాదనని వ్యాఖ్యానిస్తాం. అంటే వాడు ఏ స్థాయిలో ఉన్నాడని. దానికంటే ముందు మీరు వీటి గురించి తెలుసుకుంటే దానికి కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరే చెప్పగలుగుతారు. ఇక్కడ నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ అంటే సిసిఈ అంటే ఏంటంటే 365 రోజులు సంవత్సరం పొడవునా విద్యార్థికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలను మూల్యాంకనం చేయడం, దాన్నే నిరంతర సమగ్ర మూల్యాంకనం. అంటే ఇక్కడ మొత్తం స్కూల్ బయట స్కూల్ లోపల ఎక్కడైనా సరే 365 రోజులు వాడికి సంబంధించిన అన్ని అంశాలు అంటే విద్య, విద్యేత, కరిక్యులర్, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా మనం సమగ్రంగా మూల్యాంకనం చేయడాన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటారు. అంటే ఇక్కడ అది కాదు, సంఖ్యల మూల్యాంకనం అనేది దీని కిందకి రాదు. సంఖ్యల మూల్యాంకనం చేశాడు అంటే ఎండ్ ఆఫ్ ది సెషన్ లో ఒక విద్యార్థికి వచ్చినటువంటి ఆ నిష్పాదనని ఆధారంగా అతను ఉన్నటువంటి పరిస్థితిని చెప్తున్నాడు, కానీ ఇది నిరంతర మూల్యాంకనం కిందకి రాదు. ప్రమాణ ఆధారిత, దీన్ని నామ్ రిఫరెన్స్ అని అంటారు. క్రైటీరియన్ రిఫరెన్స్, నామ్ రిఫరెన్స్ టు క్రైటీరియన్ రిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి, మీకు ఆన్సర్ తెలుసు. ప్రమాణ ఆధారిత అంటే ఒక విద్యార్థికి వచ్చినటువంటి మార్కుల్ని అదే సెక్షన్ లో ఉన్నటువంటి ఈ మిగతా విద్యార్థుల మార్కులతో పోల్చి అతని యొక్క స్టేటస్ ని, పొజిషన్ ని చెప్పడాన్ని ప్రమాణ ఆధారిత అంటారు. ఒక విద్యార్థి యొక్క మార్కులు, ఒక విద్యార్థికి 95 మార్క్స్ వస్తే ఈ 95 మార్క్స్ ని అతని సెక్షన్, అతని గ్రూప్ లో ఉన్నటువంటి మిగతా విద్యార్థులతో పోల్చి ఇతను ఏ పొజిషన్ లో ఉన్నాడు, ఫస్ట్ పొజిషనా, సెకండ్ పొజిషనా, థర్డ్ పొజిషనా అని చెప్పడాన్ని ప్రమాణ ఆధారిత అంటారు. ఓకేనా. క్రైటీరియా రిఫరెన్స్ అంటే ముందుగానే నిర్ణయించినటువంటి ప్రామాణిక ఆధారంగా, అంటే ఇది ఎగ్జామినేషన్ బోర్డు కానీ గవర్నమెంట్ కానీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఈ ఎగ్జామ్ లో ఎంత నిష్పాదన విద్యార్థులు సాధిస్తే క్వాలిఫై అవుతారు అనే దాన్ని ఒక ముందుగానే నిర్ణయిస్తారు, ఒక ప్రామాణికాన్ని నిర్ణయిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ఎగ్జామ్ తీసుకోండి. టెట్ ఎగ్జామ్ లో మనకి ఒక క్రైటీరియా అనేది ఉంది, 60, 75, 90. ఈ క్రైటీరియా దగ్గరికి మార్కులు వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు లెక్క. అంటే ఇక్కడ ఈ ప్రామాణికాన్ని ఆధారంగా తీసుకొని ఆ విద్యార్థులకు మార్కులు మనం చెప్పడం, ఆ యొక్క విద్యార్థుల మార్కుల్ని వ్యాఖ్యానించడం అని అంటారు. ఓకేనా. సో ఇక్కడ క్రైటీరియా రిఫరెన్స్ అంటే ముందుగానే ఈ ప్రామాణికం అనేది నిర్ణయించబడుతుంది. ఓకే, ముందుగానే ప్రామాణికం అనేది నిర్ణయించబడుతుంది. దాన్ని బట్టే అతను ఉన్నటువంటి పొజిషన్, స్టేటస్ అనేది వ్యాఖ్యానించబడుతుంది. అంటే అతను పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడో, ఏ స్టేటస్ లో ఉన్నాడనే దాన్ని వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఇక రూపణ పరీక్ష అంటే ఏంటంటే ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అని అంటారు. విద్యార్థికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలను ఇక్కడ మూల్యాంకనం చేయడం. అంటే ఇక్కడ తరగతి గదిలో తరగతి జరుగుతున్నప్పుడు అంటే ఇక్కడ క్లాస్ రూమ్ లో బోధన జరుగుతున్నప్పుడు మూల్యాంకనం యొక్క ప్రక్రియ కూడా జరపడం, అన్ని ఇక్కడ అన్ని రకాల అంశాలు అనేవి ఉంటాయి. సిలబస్ లో ఉంచినటువంటి పాఠ్యాంశాలే కాకుండా పాఠ్యేతర అంశాలు, అతని యొక్క అవగాహన, అతని యొక్క కాన్సన్ట్రేషన్, అభ్యాసం సంబంధించినటువంటి అంశాలు, మార్కులు అన్నిటిని కూడా ఇక్కడ కన్సన్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడే మూల్యాంకనం కూడా జరిపేటటువంటి ప్రక్రియ రూపణ పరీక్ష. అంటే ఇక్కడ మనకి కాదు, అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే క్రైటీరియా రిఫరెన్స్. ఎందుకంటే అతనికి వచ్చినటువంటి నిష్పాదన ఇచ్చినటువంటి ప్రామాణిక ఆధారంగా ఉపాధ్యాయుడు వ్యాఖ్యానిస్తున్నాడు. అంటే అతని యొక్క నిష్పాదన అనేది ఆ క్రైటీరియాకి దగ్గరగా ఉందా లేదా, ఆ క్రైటీరియా ప్రకారంగా అతను ఏ స్టెప్ తీసుకుంటున్నాడు, ఏ స్టేటస్ లో ఉన్నాడు, ఏ పొజిషన్ లో ఉన్నాడు, ముఖ్యంగా పాస్ అయ్యాడా, ఫెయిల్. ఓకేనా.
9th క్వశ్చన్, విద్యార్థుల్లో సామాజిక మరియు నైతిక విలువలను పెంపొందించుటకు క్రింది విధంగా ప్రభావితం చేయవచ్చు. పిల్లల్లో మోరల్ వాల్యూస్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చెయ్యాలి? విలువలపై ఉపన్యాసం ఇవ్వాలి. విలువలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అని మనం ఉపన్యాసం దంచామనుకోండి, పిల్లల్లో విలువలు అనేవి పెంపొందించబడవు. అలా కాదు, అది కరెక్ట్ కాదు. టీవీ కార్యక్రమాలు చూపించడం. టీవీలో చాలా కార్యక్రమాలు పిల్లలు చూస్తూనే ఉంటారు. చాలా చాలా టీవీ కార్యక్రమాలు, సినిమాలు విలువల మీద వస్తూనే ఉంటాయి. జస్ట్ 2.5 గంటలు ఆ సినిమా చూస్తారు, అంతే. బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతారు. మనం ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం, వాటన్నింటిలో విలువలు కూడా ఉంటాయి, నైతిక విలువలు ఉంటాయి, మోరల్ వాల్యూస్ ఉంటాయి, ఏదో ఒక నీతి అనేది ఉంటుంది. కానీ నీతిని మనం అక్కడే వదిలేసి వస్తాం. సినిమాని ఎంజాయ్ చేస్తాం కానీ నీతిని మాత్రం మనం ఫాలో కాము. అది పీపుల్ నేచర్. విద్యార్థులను సహపాఠ్య కార్యక్రమాల భాగస్వాములు చేయడం, ఇది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ సహపాఠ్య కార్యక్రమాల్లో భాగంగా నైతిక విలువలు కూడా ఇంప్లిమెంట్ చేసి వాటిని విద్యార్థులతో చేయించడం. అంటే ఇక్కడ మన పాఠ్యాంశాల్లో భాగంగానే అప్పుడప్పుడు పేదలకు సహాయం చేయడం, ఓల్డ్ పీపుల్ సహాయం చేయడం, లేకపోతే అనాథ శరణాలయానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏదైనా వాళ్ళకి చేతనైన సహాయం చేయడం, ఏదైనా దానికి ఫండ్స్ ని కలెక్ట్ చేయడం, ఇలాంటివి పాఠ్యాంశాల్లో భాగంగానే చేసినప్పుడు స్వయంగా వాళ్ళ పని చేస్తారు కాబట్టి వాళ్ళల్లో నైతిక విలువలు అనేవి పెంపొందించబడతాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. మతపరమైన బోధనకు సంబంధించి మూల ప్రవర్తనకు చెందినది. ఇది మతపరమైనటువంటి బోధన సంబంధించినటువంటి లెక్చర్స్ ఇవ్వడం, అది కరెక్ట్ కానే కాదు. నెక్స్ట్ 10th క్వశ్చన్, క్రింది వానిలో ప్రభావవంతమైన బోధనకు సంబంధించి మూల ప్రవర్తనకు చెందినది. ప్రభావవంతమైనటువంటి బోధనకు సంబంధించినది కాదు అంటారు. విద్యార్థులు నల్లబల్లపై చూసి రాసుకోవడం, బోధనలో వైవిధ్యం, ప్రశ్నించడం, విద్యార్థి ఆలోచనని వారి సహకారాన్ని వినియోగించడం. చూడండి, అంటే ఇక్కడ మనకి ప్రభావవంతమైనటువంటి బోధన అంటే ఏంటి? ప్రభావవంతమైనటువంటి బోధన అంటే విద్యార్థులు ఎక్కువగా ప్రశ్నించగలగాలి, మనం ఎప్పటికప్పుడు కొత్త విధానంలో బోధించగలగాలి, విద్యార్థులకు ఆలోచనని కొత్త పదం వైపు తీసుకెళ్ళగలగాలి. అది ప్రభావవంతమైనటువంటి బోధన. అంటే ప్రభావితమైన బోధన అనేది ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్ గా ఉండాలి, క్రియేటివ్ గా ఉండాలి. అంటే ఇక్కడ ఇన్నోవేటివ్ అంటే కొత్తదనంగా ఉండాలి, క్రియేటివ్ గా ఉండాలి. అప్పుడే విద్యార్థులు చక్కగా అభ్యాసం చేయగలుగుతారు. అది ప్రభావవంతమైన బోధనకి దారి తీస్తుంది. అంతేగాని నల్లబల్లపై రాసి పారాగ్రాఫ్లు రాసి పిల్లల్ని రాసుకోమనంటే దాంట్లో యాక్టివ్నెస్ ఉండదు, ప్యాసివ్నెస్ ఎక్కువగా కనబడుతుంది. టీచర్ రాశాడు, పిల్లలు నోట్స్ లో రాసుకుంటారు, దానిలో యాక్టివ్నెస్ ఎక్కడ ఉంటుంది? సో ఈ ప్యాసివ్నెస్ ని మనం పూర్తిగా రిమూవ్ చేయాలి. ఇది కాదనమాట. బోధనలో వైవిధ్యం, మనం ఎప్పటికప్పుడు కొత్తదనంతో బోధించాలి, మనం కొత్త విధానాలని పాటించాలి, బోధనా పద్ధతుల్ని నూతనంగా మనం అవలంబించాలి. ప్రశ్నించడం, పిల్లలు ఎక్కువగా ప్రశ్నించే ధోరణిని మనం ప్రోత్సహించాలి. విద్యార్థుల ఆలోచనని, వారి సహకారాన్ని వినియోగించడం, వాళ్ళ ఆలోచనలకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళకు కూడా థాట్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా వ్యూస్ ఉంటాయి, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళ ఆలోచనలు అనేవి అభివృద్ధి చెంది, అప్పుడే వాళ్ళు భావి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. వాళ్ళ ఆలోచనకి, వాళ్ళ యొక్క భావాలకి మనం ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు దేశానికి తగినటువంటి మంచి పౌరులుగా తయారవుతారు. అదే కదా ఉపాధ్యాయుని యొక్క ప్రధాన లక్ష్యం. అంటే విద్యార్థుల్ని భావి పౌరులుగా తయారు చేయడమే ఉపాధ్యాయుని యొక్క ప్రధాన లక్ష్యం. సో ఈ రోజు టీచర్స్ డే కాబట్టి వన్స్ అగైన్ ఐ యామ్ టెల్లింగ్ హ్యాపీ టీచర్స్ డే. అంతకంటే ముందు మా ఛానల్లో ఇప్పుడు మీకు వీడియో క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, మెటీరియల్, మోక్ టెస్ట్లు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఫస్ట్ కాల్ చేయండి, స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు,
అంటే మెసేజ్ చూసే అంత టైం బహుశా నాకు ఉండకపోవచ్చు, వెంటనే మీకు నేను రియాక్ట్ అవ్వకపోవచ్చు. మీరు కాల్ చేస్తే మీకు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. కాల్ చేయండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ అంటే వీటి కోసం అనే కాదు, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ కాల్ చేయండి. వీడియోస్ మీరు చూస్తున్నప్పుడు మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అది నచ్చిందో మీరు కామెంట్ రూపంలో కూడా మాకు తెలియజేయండి. ఇంకేదన్నా మీకు ఎక్స్ట్రాగా కావాలి, ఇంకా ఈ టాపిక్లో ఇంకేమన్నా మీకు ఇంప్రూవ్మెంట్ కావాలంటే దాన్ని కూడా మీరు పోస్ట్ చేయండి. ఎనీవే మీకు మీ యొక్క భావాలను ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు చాలా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. వాటి ద్వారా మీ యొక్క ఆలోచనని నాకు తెలియజేయండి. దాని ద్వారానే మనం ముందుకి వెళ్దాము. మీ సెట్ నెట్ ఎగ్జామినేషన్కి కావాల్సిన సహాయ సహకారాలన్నిటిని కూడా అందించడానికి నాకు వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ ఛానల్.